ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న డివైఓ పరీక్ష రాయబోతున్నటువంటి అభ్యర్థులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 17 ఏళ్ల తర్వాత డివైఓ డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇచ్చింది. మరి ఈ నోటిఫికేషన్లో 37 లేక 38 పోస్టులు మాత్రమే ఉండటం మన అందరికి తెలిసిన విషయమే. ప్రిలిమినరీ పరీక్ష జరిగినప్పుడు అనేక మంది అభ్యర్థుల కోరిక మేరకు 1:100, అంతకుముందు 1:50 ఉంటే 1:100 ఉండాలని కోరారు. ఆ మేరకు మేము ఎమ్మెల్సీలుగా ప్రాతినిధ్యం చేశాం. 1:100 ఇచ్చి అభ్యర్థులు ఈరోజు పరీక్ష రాయబోతా ఉన్నారు. అయితే మార్చి 26, 27 తేదీల్లో జరగబోతున్న ఈ పరీక్షని వాయిదా వేయాలని కొంతమంది అభ్యర్థులు అడిగారు. కానీ సర్వీస్ కమిషన్ వాళ్లకున్నటువంటి షెడ్యూల్లో ఈ పరీక్ష వాయిదా వేయడానికి అంగీకరించలేదు. అందువల్ల ఈ పరీక్ష మార్చి 26, 27 తేదీల్లో జరగబోతా ఉంది. ఈ పరీక్షకు సంబంధించి కొన్ని అంశాలు ఈరోజు వివరించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ అందరికీ మరోసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డివైఓ మెయిన్ పరీక్షలో మనందరికీ తెలుసు 3 పేపర్లు ఉండబోతున్నాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ 150 మార్కులు, 150 ప్రశ్నలు. జనరల్ స్టడీస్ ఇప్పటికే మీరు ఆ పరీక్ష రాసి ప్రిలిమినరీ దాటి వచ్చారు కాబట్టి దాని మీద మీకు పూర్తి అవగాహన ఉంది. పేపర్ 2 విద్యకు సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించిన పేపరు. పేపర్ 3 కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన పేపర్. మరి పేపర్ 2లో 3 భాగాలు, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏలో ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యారంగ తాత్విక పునాదులు అనేది మీలో కొంతమంది బీఈడీ చేసిన వాళ్ళు, టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది పరీక్ష రాస్తా ఉన్నారు. టీచర్లుగా పనిచేసే వాళ్ళు ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు సులువే. అలాగే పార్ట్ బి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఎడ్యుకేషన్ సైకాలజీ, అది కూడా మీరు బీఈడీలో లేకపోతే డిఈడిలో చదివి ఉంటారు. పార్ట్ సి ట్రెండ్స్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యారంగ దృక్పథాలు. ఈ 3 భాగాలు పేపర్ 2లో ఉన్నాయి, మనకు తెలిసిన విషయాలు. అలాగే పేపర్ 3 మొత్తం కూడా ఇండియన్ ఎడ్యుకేషన్ మీదే మనకి ఇవ్వటం అనేది జరిగింది. ఈరోజు నేను ఈ క్లాస్ పెట్టడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, పేపర్ 3లో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు మరియు విద్యారంగ సంస్కరణలు, కేంద్ర ప్రభుత్వ విద్యారంగ సంస్కరణలు అని చెప్పేసి మనకు టాపిక్ ఉంది. ఆ టాపిక్ సంబంధించి కొన్ని అంశాలు మీతో మాట్లాడటం కోసమే ఈ క్లాసు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లాసు వినే వాళ్ళందరూ కూడా ఏదో ఫోన్లో రికార్డింగ్ చేసుకోవడం కాకుండా మీరందరూ ఒక పుస్తకం, పెన్ను పెట్టుకుని నేను చెప్పే పాయింట్స్ రాసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ క్లాసులో, ఇది క్లాసుగానే భావించండి, ఇది ఉపన్యాసం కాదు. ఈ క్లాసులో 3 అంశాలు మీకు నేను మాట్లాడబోతా ఉన్నాను. మొదటి అంశం, ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత, అలాగే పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి అయిన తర్వాత తొలి బడ్జెట్ని మొన్న 28వ తారీఖున ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 28, 2025న ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి బడ్జెట్ని మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో విద్యారంగానికి సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ, విద్యారంగానికి సంబంధించినటువంటి సంస్కరణలు కానీ ఏమి ప్రతిపాదించారు అనేది నేను ఈరోజు మాట్లాడదలుచుకున్న మొదటి అంశం. రెండో అంశం, NEP 2020 కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020కి సంబంధించి పాఠశాల విద్యకు సంబంధించిన కొన్ని అంశాలు క్లుప్తంగా మీకు
చెప్తాను. మూడో అంశం జాతీయ విద్యా హక్కు చట్టం మనందరికి తెలుసు 2009లో చేశారు. ఆ చట్టానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏమిటనేది కొద్దిసేపు మీతో మాట్లాడతాను. కనుక ఈ మూడు అంశాలు మీకు అనేక విధాలుగా పాయింటెడ్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు నిదానంగా చెప్తాను ఈ క్లాసు, మీరు రాసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. సో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, అందులో ప్రతిపాదించినటువంటి అంశాలను మీ దృష్టికి తేబోతా ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను, 2025 ఫిబ్రవరి 28వ తారీఖున ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో విద్యకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి? మొదటిది, బడ్జెట్లో పాఠశాల విద్యకి 31,805 కోట్లు కేటాయించారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్లో పాఠశాల విద్యకి 31,805 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యకి 2,506 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకి 31,805 కోట్లు, ఉన్నత విద్యకి 2,506 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకి కేటాయించిన దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈ బడ్జెట్లో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర, మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం జగనన్న విద్యా కానుక అని చెప్పేసి ఇచ్చింది. దాన్ని ఇప్పుడు పేరు మార్చారు. అంటే విద్యార్థులకి ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, వీటన్నిటితో కిట్టు ఇస్తారు, మీ అందరికీ తెలుసు. వాటి రెండో అంశం ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర, ఇది 35.69 లక్షల మంది పిల్లలకి ఇవ్వబోతున్నారు. రేపు స్కూల్ తెరిచే నాటికి ఇది ఇస్తారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర, ఈ కిట్టు విద్యార్థులకు ఉచిత పుస్తకాలు కానీ, యూనిఫామ్ కానీ, ఇవన్నీ కూడా బెల్ట్, ఇవన్నీ మీకు తెలుసు, ఇవి ఇందులో ఉంటాయి. అది ఇక్కడ ప్రశ్న ఏంటంటే 35.69 లక్షల మంది పిల్లలకి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర ఇవ్వబోతా ఉన్నారు. ఇక మూడో అంశం మధ్యాహ్న భోజనం గురించి మీ అందరికీ తెలుసు. మధ్యాహ్న భోజనం పథకానికి లాస్ట్ గవర్నమెంట్ జగనన్న గోరుముద్ద అని పేరు పెట్టుకుంది. ఇప్పుడు ప్రభుత్వం ఆ పేరును మార్చింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మరియు ప్రధానమంత్రి పోషణ పథకం. ఎందుకంటే ఈ మధ్యాహ్న భోజనం సంబంధించిన దాంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 1 నుండి 8 తరగతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. 9, 10 తరగతులకు సంబంధించి 9, 10, 11, 12 ఈ తరగతులకు సంబంధించి ప్రధానమంత్రి పోషణ అలాగే ఇతర మార్గాల నుంచి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ప్రశ్న ఏంటంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మరియు ప్రధానమంత్రి పోషణ పథకం, ఇది 33.59 లక్షల మంది పిల్లలకు అమలు చేయబోతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మీ అందరికి తెలుసు. ఈ పేరుని కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగనన్న గోరుముద్ద పథకం పేరుని డొక్కా సీతమ్మ అంటే ఆ రోజుల్లో ఆవిడ కోనసీమ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున అన్నదానం చేసినటువంటి మహిళ. ఆవిడ పేరుతో ఈ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం మరియు ప్రధానమంత్రి పోషణ పథకం. ఇక్కడ ప్రశ్న 33.59 లక్షల మంది పిల్లలకి ఈ పథకం అమలు చేయబోతా ఉన్నాం. మీకు ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర గురించి చెప్పాను, అది 35.69 లక్షల మందికి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గురించి చెప్పాను, 33.59 లక్షల మంది. అలాగే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అమలు చేసినటువంటి మనకు తెలుసు అమ్మఒడి పథకం. అమ్మఒడి పథకాన్ని ఈ ప్రభుత్వం తల్లికి వందనం అనే పేరును మార్చి తల్లికి వందనం.
ఏమిటి తల్లికి వందనం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అడగొచ్చు మిమ్మల్ని పరీక్షలు. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అడగొచ్చు. తల్లికి వందనం పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తిని పెంచటం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటాం ఇంగ్లీష్లో. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, GR. ప్రధానంగా తల్లికి వందనం పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రాప్ అవుట్స్ రేటును తగ్గించడం. పిల్లల్ని పాఠశాలకు ఆకర్షించి మధ్యలోనే బడి మానేసే పిల్లల్ని తగ్గించేటటువంటి లక్ష్యంతో గత ప్రభుత్వం అమ్మక ఒడి అంటే ఈ ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 1 నుండి 12వ తరగతి విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు 2. ఇందాక నేను చెప్పిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర ప్రభుత్వ పాఠశాల పిల్లలకే ఇస్తారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ పాఠశాలకే అమలు జరుగుతుంది. కానీ తల్లికి వందనం పథకం మాత్రం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదివేటటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తారు. 15,000 చొప్పున దీన్ని అందజేయబోతా ఉన్నారు. కాబట్టి పాఠశాల విద్యకి కేటాయింపు 31,805 కోట్లు, ఉన్నత విద్య కేటాయింపు 2,506 కోట్లు. అలాగే మీకు 3 స్కీమ్స్ చెప్పాను నేను. మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ 33.59 లక్షల మంది పిల్లలకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం 35.69 లక్షల మంది పిల్లలకి. తల్లికి వందనం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు. ఈ పిల్లల సంఖ్యను ఇంకా ఇదిమిద్దంగా ప్రకటించలేదు. దానికి సంబంధించి ఇంకా డేటా కలెక్ట్ చేయాల్సి ఉందని చెప్పేసి ఆర్థిక మంత్రి గారు చెప్పారు. ఇది ఈ తర్వాత అంశం బడ్జెట్లో ప్రతిపాదించింది ఏపీ మోడల్ స్కూల్స్. మనందరికీ తెలుసు, మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013-14 విద్యా సంవత్సరం నుంచి, మళ్ళీ చెప్తున్నా, 2013-14 విద్యా సంవత్సరం నుంచి వెనుకబడిన మండలాలలో మోడల్ స్కూల్స్ అని ఏర్పాటు చేసింది. ఈ మోడల్ స్కూల్స్లో 6 నుండి 12వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఏపీ మోడల్ స్కూల్స్ 2013-14 సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన మండలాల్లో ప్రారంభమైనవి. ఉదాహరణకు గుంటూరు జిల్లా, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు 57 మండలాలు ఉండే. 57 మండలాల్లో మోడల్ స్కూల్స్ లేవు. పల్నాడు ప్రాంతంలో ఉన్న 14 ప్రాంతాల్లోనూ మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఎందుకని? పల్నాడు వెనుకబడిన ప్రాంతం కాబట్టి మోడల్ స్కూల్స్ వెనుకబడిన మండలాల్లో 2013-14లో ప్రారంభించారు. ఈ స్కూల్స్లో 6 నుండి 12వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. 164 మోడల్ స్కూల్స్ ఇప్పుడు పనిచేస్తాయి. ఇది ఇంపార్టెంట్ సంఖ్య. ఆంధ్రప్రదేశ్లో మోడల్ స్కూల్ సంఖ్య ఎంత అని మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చు. 164 మోడల్ స్కూల్స్ పనిచేస్తున్నాయి. ఈ బడ్జెట్లో మోడల్ స్కూల్స్ కోసం 386 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్లో మోడల్ స్కూల్స్ కోసం 386 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. ఇది మోడల్ స్కూల్స్ సంబంధించి. ఆ తర్వాత మనం చూడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం కస్తూరిబా విద్యాలయాలు. కస్తూరిబా విద్యాలయాలు మనందరికీ తెలుసు, KGBVలు అంటాం మనం. KGBV అంటే కస్తూరిబా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు. అంటే ఈ కస్తూరిబా విద్యాలయాలు ఎందుకు ఏర్పాటు చేశారు? ముఖ్యంగా డ్రాప్ అవుట్స్ అయిన ఆడపిల్లలు చదువుకోవాలని, వాళ్ళని ప్రత్యేక శ్రద్ధతో. ఎందుకంటే కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో ఆడపిల్లలే ఉంటారు. 6వ క్లాస్ నుంచి ఇప్పుడు 12వ క్లాస్ దాకా ఉన్నాయి. కస్తూరిబా విద్యాలయాల్లో ప్రధానంగా డ్రాప్ అవుట్స్ అంటే బడి మధ్యలో మానేసిన ఆడపిల్లలు, అనాథలైన ఆడపిల్లలు చదువుకోవటానికి వీటిని ఏర్పాటు చేయటం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ 2 ప్రశ్నలు. కస్తూరిబా విద్యాలయాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 352 కస్తూరిబా విద్యాలయాలు, 352. వీటిలో 89,689
689 ఆడపిల్లలు చదువుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నా, రాష్ట్రంలో కస్తూరిబా విద్యాలయాలు 352 ఉన్నాయి. వీటిలో 89,689 మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు. కస్తూరిబా విద్యాలయాల ముఖ్య లక్ష్యం బడి మధ్యలో మానేసిన ఆడపిల్లల్ని ప్రోత్సహించటం, అనాథలైనటువంటి ఆడపిల్లలు చదువుకునేటట్టు చేయటం. ఎందుకంటే కస్తూరిబా విద్యాలయాలు మొత్తం కూడా రెసిడెన్షియల్ ప్యాటర్న్లోనే కొనసాగుతాయి అనేది మీరు గమనించాల్సినటువంటి అంశం. అట్లాగే గత ప్రభుత్వం నాడు నేడు అనే పథకాన్ని అమలు చేసింది, మీ అందరికీ తెలుసు. పాఠశాలలకి భవనాలు, అలాగే పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడం దీని ముఖ్య లక్ష్యం. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, నాడు నేడు పేరుని మన బడి మన భవిష్యత్తు, మన బడి మన భవిష్యత్తు అని మార్చింది. ఆ రోజుల్లో ఫేజ్ వన్ కింద 15,713 పాఠశాలల్లో ఆ రోజు అమలు చేశారు. మళ్ళీ చెప్తున్నాను, నాడు నేడు పేరు, బడుల పేరు ఇప్పుడు మన బడి మన భవిష్యత్తు. వీటి కింద తొలి దశలో అంటే ఫేజ్ 1 అంటాం. ఫేజ్ 1లో 15,713 పాఠశాలల్లో దీన్ని అమలు చేశారు. 3,466 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు ఫేజ్ 2లో 7,670 కోట్లు ఖర్చు చేయబోతున్నారు అనేది మీ దృష్టిలో ఉండాల్సినటువంటి అంశం. ఏదైనా ప్రస్తుతం పాఠశాలలకి మౌలిక వసతులు కల్పించడానికి పథకం అని కనుక మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినట్లయితే మన బడి మన భవిష్యత్తు అని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది మీకు చెప్తున్న అంశం. ఇంకా తర్వాత అంశం, ముఖ్యమైన అంశం ఇది, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. అంటే మనం తెలుగులో సమగ్ర విద్య అంటాం. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే మీ అందరికీ తెలుసు, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి విద్యని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారు. సో మీకు అది సిలబస్లో అది కూడా ఉంది మీకు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ బడ్జెట్లో ప్రతిపాదించిన దాని ప్రకారం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని 14,538 మందిని గుర్తించారు. 14,538 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని గుర్తించారు. ఈ పిల్లలకి విద్య నేర్పడానికి ప్రత్యేక అవసరాలుగా అంటే మీకు తెలుసు, మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఉంటారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రత్యేక అవసరాలు గల పిల్లల కిందకి వస్తారు. వీళ్ళకి 14,538 మంది పిల్లల్ని ప్రత్యేక అవసరాలు గల పిల్లలుగా ఆంధ్రప్రదేశ్ గుర్తించారు. వీళ్ళ కోసం ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్లో 679 భవితా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు ఎంఆర్సీలు అంటారు కదా, మండల్ రిసోర్స్ సెంటర్స్ అంటే ఎంఈఓ ఆఫీసులు ఉంటాయి. అక్కడ ప్రతి మండలంలో కూడా ఒక భవితా కేంద్రం ఉంటుంది అన్నమాట. అందుకని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 679 భవితా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ 679 భవితా కేంద్రాల్లో ఒక్కొక్క కేంద్రంలో 2 ఇంక్లూజివ్ రిసోర్సెస్ టీచర్స్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళని ఐఈఆర్లు అంటారు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ టీచర్స్ అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి 14,538 మంది పిల్లల్ని ఆంధ్రప్రదేశ్లో గుర్తించారు. వీళ్ళ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 679 భవిత, ఆ కేంద్రం పేరు భవిత అన్నమాట, భవిత కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కేంద్రంలో 2 ఇంక్లూజివ్ టీచర్లు ఉంటారనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అలానే ఇంకొక 5-6 అంశాలు, ముఖ్యమైన అంశాలు ఉన్నాయి బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి, బడ్జెట్లో కానీ ఎకనామిక్ సర్వేలో కానీ. కేంద్ర ప్రభుత్వం పిఎం శ్రీ అనే ఒక పథకాన్ని ప్రారంభించింది. పిఎం శ్రీ ఇది అడగటానికి అవకాశం ఉన్న ప్రశ్న. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. పిఎం శ్రీ అంటే ముందు మీరు అర్థం చేసుకోండి, పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్, ఎస్హెచ్ అంటే స్కూల్స్, ఆర్ఐ అంటే రైజింగ్ ఇండియా. పిఎం శ్రీ
ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. వీటి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఫేజ్లో పిఎం శ్రీ కింద 662 పాఠశాలలను గుర్తించారు. మళ్ళీ ముందు మీరు పిఎం శ్రీ అంటే ఏంటో అర్థం చేసుకోండి. పిఎం శ్రీ అంటే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. దీనికి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఫేజ్లో 662 పాఠశాలల్ని పిఎం శ్రీ కింద గుర్తించారు. సెకండ్ ఫేజ్ అంటే రెండవ దశలో 193 పాఠశాలల్ని గుర్తించారు. ఈ పాఠశాలల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో నైపుణ్య అభివృద్ధిని పెంపొందించడానికి ప్రత్యేకమైన కృషి చేస్తాయి ఈ గుర్తించినటువంటి పాఠశాలలు. ఎందుకంటే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ గుర్తించినటువంటి పిఎం శ్రీ కింద గుర్తించినటువంటి పాఠశాలల్లో అది ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఫస్ట్ ఫేజ్ 662 పాఠశాలలు, సెకండ్ ఫేజ్ 193 పాఠశాలలు. వీటి ప్రధానమైన ఉద్దేశం విద్యార్థుల్లో నైపుణ్య అభివృద్ధిని పెంపొందించడానికి ప్రత్యేకమైన కృషి చేయటం. అట్లానే ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అంశం, ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతున్నటువంటి అంశం. అదేంటంటే అలాంటి మోడల్ ప్రైమరీ స్కూల్లో తప్పనిసరిగా తరగతికి ఒక టీచర్, అంటే ఒకటో క్లాస్కి ఒకటి. మనకు తెలుసు కదా, చాలా ప్రైమరీ పాఠశాలలో పిల్లలు ఎంతమంది ఉన్నా 2 టీచర్లు 3 టీచర్లు అలా ఉంటారు చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం చేస్తున్న నిర్ణయం ఏంటంటే 60 మంది పిల్లలు దాటితే మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసి తరగతికి ఒక టీచర్ని ఏర్పాటు చేయాలి. 5 తరగతులకు 5 టీచర్లు ఉండేలా చేయాలి. ఇది ఒక పెద్ద మార్పు అన్నమాట. మోడల్ ప్రైమరీ స్కూల్ అలాంటి పాఠశాలలు సుమారు 7,500 ఏర్పాటు చేయాలని వాళ్ళు ఇప్పుడు ప్రతిపాదన చేస్తా ఉన్నారు. దాని మీద అనేక చర్చ జరుగుతూ ఉంది. ఏదైనా మోడల్ అయితే ఎక్కడైనా న్యాచురల్ బ్యారియర్స్ అంటాం, సోషల్ బ్యారియర్స్ అంటాం. న్యాచురల్ బ్యారియర్స్ అంటే ఒక సహజమైన అడ్డంకులు. ఉదాహరణకి ఒక మోడల్ ప్రైమరీ స్కూలు 60 లేరు, కానీ మంచి పిల్లలు ఇంకో స్కూల్కి వెళ్తే 60 అవుతారు. కానీ ఆ స్కూల్కి వెళ్ళాలంటే ఒక జాతీయ రహదారి దాటాలనుకోండి, అది న్యాచురల్ బ్యారియర్ అనమాట. అలాగే సోషల్ బ్యారియర్స్ ఉంటాయి. ఒక బీసీ కాలనీలో ఒక స్కూల్ ఉంటుంది, ఒక ఎస్సీ కాలనీలో ఒక స్కూల్ ఉంటుంది. ఇటు వాళ్ళు అటు వెళ్తాకి ఇష్టపడలేరు అనుకోండి. ఇలాంటి సోషల్ బ్యారియర్స్ ఉంటాయి. ఇలాంటి చోట అవసరమైతే 60 తగ్గించైనా మోడల్ ప్రైమరీ స్కూల్ పెడతా ఉంటున్నారు. కానీ బేసిక్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఎంతమంది పిల్లలు ఉంటే ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నారని ఒక ప్రశ్న మీరు మిమ్మల్ని అడిగారు అనుకోండి, 60 మంది పిల్లలు అని చెప్పి మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే రెండవ సంస్కరణ ఏంటంటే వీళ్ళు చేయదలుచుకుంది యూపీ స్కూల్స్. మనకి తెలుసు కదా, ప్రైమరీ స్కూల్స్, యూపీ స్కూల్స్, హై స్కూల్స్ అంటారు. యూపీ స్కూల్స్లో సుమారు 60 మంది పిల్లలు కనుక 6, 7, 8 తరగతులు ఉండి 60 మంది పిల్లలు దాటితే వాటిని హై స్కూల్గా అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి ఒక సంస్కరణ ప్రతిపాదించారు. మళ్ళీ చెప్తున్నా, యూపీ స్కూల్స్ అంటే మీకు తెలుసు 1 నుంచి 8 తరగతుల దాకా ఉంటాయి. కొన్ని చోట్ల 1 నుంచి 7 తరగతుల దాకా ఉంటాయి. యూపీ స్కూల్స్లో గనక వాళ్ళు అక్కడ 6, 7, 8 తరగతులు 60 దాటి కనుకుంటే ఒక హై స్కూల్గా అప్గ్రేడ్ చేయబోతున్నారు. అలాంటి స్కూళ్ళని 600 పాఠశాలల్ని గుర్తించారనేది మీ దృష్టిలో పెట్టదలుచుకున్నటువంటి అంశం. కాబట్టి విద్యారంగ సంస్కరణలు ఈ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న, ముఖ్యంగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఇప్పుడు నా క్లాస్ వింటున్న వాళ్ళంతా గుర్తుపెట్టుకోవాల్సింది, 60 మంది పిల్లలకుంటే ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసి తరగతికి అది ఒక టీచర్, 5 తరగతులకు 5 టీచర్లని ఏర్పాటు చేయాలనేది ఒక పెద్ద మార్పు వాళ్ళు తేబోతున్నారు. ఇది మీరు గుర్తించాల్సినటువంటి అంశం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చాక చేసినటువంటి ఒక కార్యక్రమం ఏంటంటే మెగా పేరెంట్స్ మీటింగ్, ఎంపీటీఎం అన్నారు. ఎంపీటీఎం అంటే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
మొట్టమొదటి MPTM అంటే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2024 డిసెంబర్ 7వ తారీఖున జరిగినది. 2024 డిసెంబర్ 7వ తారీఖున మరి రాష్ట్ర స్థాయి మీటింగు బాపట్లలో జరిగింది. ఎక్కడ జరిగింది అని అడగొచ్చు మన ప్రశ్న. బాపట్లలో జరిగింది. ఆ మెగా పేరెంట్స్ మీటింగ్కి ముఖ్యమంత్రి గారు కూడా హాజరయ్యారనేది మన అందరికీ తెలిసినటువంటి సంగతి. అట్లానే ఇంకొకటి ఇక్కడ పాఠశాల విద్యలో మీరు తెలుసుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే సిమాట్ అంటే ఏమిటి? SIE మీరు ఈ క్లాస్ వింటున్న వాళ్ళు అది రాసుకోండి, క్యాపిటల్ లెటర్స్ SIEMAT సిమాట్. అది 2005లో ఏర్పాటు చేశారు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్. మళ్ళీ చెప్తున్నాను, సిమాట్ అంటే 2005లో దీన్ని మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్. ఈ సిమాట్ అనేది రాష్ట్రంలో ఈ ఉపాధ్యాయుల శిక్షణ అంటే SCRT ఉన్నప్పటికీ కూడా ఉపాధ్యాయుల శిక్షణ అట్లాగే పాఠశాలల నిర్వహణ ఇదంతా ఎలా చేయాలి దీనికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా రూపొందిస్తుంది. మీకు కావాల్సింది సిమాట్ అంటే ఏంటి? స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ అనేది మీరు గుర్తించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. కాబట్టి మీకు మెగా పేరెంట్ మీటింగ్ గురించి చెప్పాను, PM శ్రీ గురించి చెప్పాను, సంస్కరణల గురించి చెప్పడం అనేది జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఇంకా 2-3 అంశాలు మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశాలను ఇప్పుడు చెప్పబోతా ఉన్నాను. అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో ఇది లేటెస్ట్ సోషియో ఎకనామిక్ సర్వే నుంచి మీకు చెప్తా ఉన్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో మొత్తం పిల్లల సంఖ్య, ఇది సోషియో ఎకనామిక్ సర్వే బడ్జెట్ తర్వాత ఆర్థిక మంత్రి గారు సమర్పిస్తారు. అందులో ఇచ్చిన ఫిగర్ మీకు చెప్తున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలో మొత్తం పిల్లల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ పాఠశాలకు కలిపి 68.27 లక్షలు. 68.27 లక్షలు. ఇది అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య అంటే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య 1,84,898. 1,84,898. పిల్లల సంఖ్య 68.27 లక్షలు మొత్తం, బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్. ఉపాధ్యాయుల సంఖ్య 1,84,898. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య 1,24,955. 1,24,955. ఇంకో ముఖ్యమైన అంశం మీ దృష్టికి తేదలుచుకుంది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాల విద్యాశాఖ క్లస్టర్స్ అంటాం మనం. అంటే పాఠశాల సముదాయాన్ని క్లస్టర్ అని పిలుస్తారు అన్నమాట. ఈ క్లస్టర్స్ ని పునర్వ్యవస్థీకరణ చేసి గతంలో ఒక క్లస్టర్ అంటే మా చిన్నతనంలో సెంటర్ క్లాసులు అన్నీ ఉండేవి అనమాట. ఇప్పుడు అవే క్లస్టర్లు. ఇంతకు ముందు ఎలా ఉందంటే గత ప్రభుత్వం ఉన్నంత వరకు ఒక క్లస్టర్లో ఎక్కువ 100 పాఠశాలలు ఉంటాం, లేదా ఒక క్లస్టర్లో ఒక 20 పాఠశాలలు ఉంటాం, అలా జరిగింది. ఈ క్లస్టర్స్ మొత్తాన్ని కూడా పాఠశాల విద్యాశాఖ పునర్వ్యవస్థీకరణ చేసింది. ఇప్పుడు మీరు రాసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో పాఠశాల విద్యలో ఉన్న క్లస్టర్ల సంఖ్య 2,809. 2,809. అది మీరు రాసుకోవాల్సినటువంటి అంశం. అలాగే మనకి ఇంతకు ముందు సర్వశిక్షాభియాన్ ఉండేది, మీకు తెలుసు. ఆ సర్వశిక్షాభియాన్నే రాజీవ్ విద్యా మిషన్ అని కూడా పిలిచేవాడు. ఇప్పుడు ఆ సర్వశిక్షాభియాన్ని అలాగే
ఆర్ఎంఎస్ఏ అని ఒక స్కీమ్ ఉంది మనకి, మీకు సిలబస్లో కూడా ఉంది అది. ఆర్ఎంఎస్ఏ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అంటే ఉన్నత పాఠశాలల కోసం రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అని ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో. సర్వశిక్షా అభియాన్ ప్రాథమిక పాఠశాలల కోసం పనిచేసింది. ఇప్పుడు ఆ సర్వశిక్షా అభియాన్ని ఆర్ఎంఎస్ఏ అని అది విలీనం చేసేసి ఇప్పుడు మనం సమగ్ర శిక్ష అంటున్నాం. సమగ్ర శిక్ష. ఈ సమగ్ర శిక్షకి ఇచ్చేటటువంటి నిధులు, ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీరు రాసుకోవాల్సింది. సమగ్ర శిక్షకి ఇచ్చేటటువంటి నిధులు 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రం భరించాలి. అంటే ఉదాహరణకి మనకు 2000 కోట్లు వస్తున్నాయి సుమారు. ఈ 2000 కోట్లు కనుక ఇస్తే ఇందులో 1200 కోట్లు అంటే 60% కేంద్రం ఇస్తుంది అన్నమాట. అలాగే 800 కోట్లు రాష్ట్రం భరించాలి. ఒకప్పుడు ఇది 75-25 ఉండేది, ఇప్పుడు 60-40 ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇవన్నీ కూడా బడ్జెట్లో ఉదహరించారు కాబట్టి వీటన్నిటిని మీకు నేను చెప్పడం జరిగింది. ఇంకొక 2 విషయాలు చెప్తాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఉన్నాయి, చాలా ఫేమస్ స్కూల్స్ అని. ఇవి కూడా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. మీలో కొంతమంది ఇనుంటారు, మనకి ఎన్టీ రామారావు గారు పుట్టిన నిమ్మకూరులో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, అలా తాడికొండలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, నాగార్జున సాగర్లో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, కొడిగినహళ్ళి అని అనంతపురంలో ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ ఫేమస్ స్కూల్స్. ఒకప్పుడు వందలాది మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ 2 ప్రశ్నలు మీకు చెప్తున్నాను. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏపీఆర్ఎస్ అంటాం కాలేజీలు 1972లో పెట్టారు. పెట్టిన సంవత్సరం అని అడగవచ్చు మనం. 1972లో పెట్టారు. ప్రస్తుతం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కలిపి 61 సంస్థలు ప్రస్తుతం మన రాష్ట్రంలో పనిచేస్తున్నాయి అనేది మీకు చెప్పదలుచుకున్న అంశం. అలా ఈ బడ్జెట్లో ప్రతిపాదించిన చివరి అంశం ఏంటంటే మీకు చెప్పొచ్చేది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశక్తి అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. విద్యాశక్తి. ఈ కార్యక్రమం ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే రెమెడియల్ క్లాసెస్ మద్రాస్ ఐఐటితో ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మద్రాస్ ఐఐటితో ఒక ఒప్పందం చేసుకుని 3వ క్లాసు నుంచి 12వ క్లాసు విద్యార్థులకి రెమెడియల్ క్లాసెస్ నిర్వహించడం. సో ఈ పథకం 2024 డిసెంబర్ 3న ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ విద్యాశక్తి అనే పథకం స్టార్ట్ అయింది. 74 స్కూళ్లలో ఈ పథకాన్ని ప్రారంభించారు. మళ్ళీ చెప్తున్నాను, విద్యాశక్తి అనే పథకం మద్రాస్ ఐఐటితో ఒప్పందం కుదుర్చుకుని ప్రారంభించారు. ఈ పథకం కింద 3 నుంచి 12వ తరగతి విద్యార్థులకి శిక్షణ రెమెడియల్ క్లాసెస్ నిర్వహిస్తారు. 2024 డిసెంబర్ 3న 74 పాఠశాలల్లో వీటిని ప్రారంభించడం జరిగింది. ఇది క్లుప్తంగా బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి అంశాలని నేను ఇప్పుడు మీ దృష్టికి తేవటం జరిగింది. ఇది లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ప్రారంభించినటువంటి స్కీమ్స్. ఇక 2వ విషయానికి వస్తాను. ఇప్పుడు 2వ విషయం ఎన్ఈపి 2020. మీ అందరికి తెలుసు ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మీకు సిలబస్లో కూడా ఎడ్యుకేషన్ కమిషన్స్ అని ఒకటి ఉంది, మీ అందరికి తెలుసు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొద్ది కాలానికి 2 కమిషన్లు వేశారు. ఒకటి సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్, అది ఉన్నత విద్యారంగం గురించి అనేక సిఫార్సులు చేసింది. 2వది లక్ష్మణస్వామి ముదలియార్ కమిషన్, అది మాధ్యమిక విద్యకు సంబంధించి అనేక సిఫార్సులు చేసింది. ఆ రోజుల్లో యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేశారు, మీకు తెలుసు. అలాగే ఎన్సిఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 1961లో ఏర్పాటు చేశారు. అవన్నీ ఏర్పాటు చేయడానికి వాళ్ళు చేసినటువంటి రికమెండేషన్లే ప్రధానమైనటువంటి కారణం. ఆ తర్వాత భారతదేశంలో ప్రధానమైన ఎడ్యుకేషనల్ కమిషన్ కొఠారి కమిషన్. మనందరం మీలో బీఈడీ చేసిన వాళ్ళు, టీచర్లుగా ఉన్న వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా కొఠారి కమిషన్ పేరు వింటారు. కొఠారి కమిషన్
1964లో దాన్ని నియమిస్తే 66లో అది తన నివేదికను సమర్పించింది. కొఠారి కమిషన్ ప్రధానంగా మరి మీ అందరికి తెలుసు నైబర్హుడ్ స్కూల్స్ ఉండాలి, కామన్ స్కూల్స్ ఉండాలని రికమెండేషన్ చేస్తుంది. కామన్ స్కూల్స్ అని అమెరికన్ టైప్ అన్నమాట. అలా కొఠారి కమిషను మొన్నటిదాకా అప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి 10+2+3 అంటాం. 10+2+3 విధానాన్ని కూడా మన దేశంలో అదే అమల్లో ఉంది మొన్నటిదాకా. ఆ 10+2+3 విధానాన్ని కూడా ఆ రోజుల్లో తీసుకొచ్చింది కొఠారి కమిషనే తీసుకొచ్చింది. ఆ తర్వాత విద్యారంగంలో ప్రధానమైనటువంటి మార్పు 1986లో మనకి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా NEP 86 అని ప్రతిపాదించారు. అది కమిషన్ ఏం కాదు, కానీ వాళ్ళు ప్రతిపాదించిన దాన్ని NEP 1986 అన్నారు. అంటే రాధాకృష్ణ కమిషను, లక్ష్మణ్ స్వామి మొదలు గారి కమిషన్ తొలి దశ అనుకుంటే కొఠారి కమిషన్ రెండవ దశ, మూడవ దశ NEP 1986 అని. ఇక నాలుగవది ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది. నాలుగవది నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికి తెలుసు, వాస్తవంగా విద్య అనేది రాజ్యాంగం రాసినప్పుడు 1950లో రాజ్యాంగం రాసినప్పుడు అమల్లోకి వచ్చినప్పుడు విద్య రాష్ట్ర జాబితాలో ఉండేది, అంటే స్టేట్ లిస్ట్ అంట. 1976లో, ఎందుకంటే ఇది కూడా ప్రశ్న అడగవచ్చు మిమ్మల్ని, 1976లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 42వ రాజ్యాంగ సవరణ చేశారు. ఆ 42వ రాజ్యాంగ సవరణలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యని రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకి మార్చారు. అంటే ఇప్పుడు విద్య ఏ జాబితాలో ఉందని మిమ్మల్ని రేపు ప్రశ్న అడిగారు అనుకోండి, ఉమ్మడి జాబితాలు అంటే ఇంగ్లీష్లో కాంకరెంట్ లిస్ట్ అంట, కాంకరెంట్ లిస్ట్లో ఉంది. వాస్తవంగా విద్యకు సంబంధించి ఏమైనా మార్పులు చేయాలి అంటే తప్పనిసరిగా కేంద్రం రాష్ట్రాలతో చర్చించాలి, ఎందుకంటే ఇద్దరికి సంబంధించిన విషయం కదా. మరి మొత్తం మీద ఏంటంటే ఆ కరోనా టైం నిండుగా ఉన్నప్పుడు ఏమి చర్చించారో ఏంటో తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం NEP 2020 అని చెప్పేసి అది ప్రకటించడం అనేది జరిగింది. దానిలో ఉన్న ప్రధానం, ఎందుకంటే మీకు సిలబస్లో థర్డ్ పేపర్లో చివరి చూడండి NEP 2020, అదే లేటెస్ట్ అన్నమాట, అది సిలబస్లో ఇచ్చాడు. అందుకని NEP 2020లో ఉన్న కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఒక 10 పాయింట్లు మీకు ఇప్పుడు నేను చెప్పబోతా ఉన్నాను. మొదటి అంశం ఏంటంటే NEP 2020 అది ఎవరి సిఫార్సుల ఆధారంగా వచ్చిందనేది మొదట మీరు గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కస్తూరి రంగన్ కమిటీ అని చెప్పేసింది. ఇంపార్టెంట్ ఇది, కస్తూరి రంగన్ కమిటీ. కస్తూరి రంగన్ అని ఇస్రో చైర్మన్ గా చేశాడు. ఆ రోజుల్లో మీరు కొంతమంది ఇనుంటారు. కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సుల ఆధారంగానే NEP 2020 రూపుదిద్దుకుంది అనేది మీరు గమనించాల్సిన మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే NEP 2020లో వాళ్ళు ప్రధానంగా చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మీరందరూ కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. 2030 నాటికి SDG గోల్స్ అని చెప్పేసి సుస్థిర అభివృద్ధి, SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా 2030 నాటికి సుస్థిర అభివృద్ధి కోసం ఏ లక్ష్యాలు సాధించాలని చెప్పేసి కొన్ని గోల్స్ ఫిక్స్ చేశారు. 2030 నాటికి వాటిని సాధించాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ నివేదికలో, ఈ NEP 2020 ఫస్ట్ బిగినింగ్లోనే 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి అనుగుణంగా మేము NEP 2020ని రూపొందించామని చెప్పేసి అది చెప్పడం అనేది జరిగింది. ఇది మీకు చెప్పదలుచుకున్న మొదటి అంశం. కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఇది రూపుదిద్దుకుందనేది మీరు గుర్తించాల్సిన మొదటి అంశం. రెండో అంశం SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 సాధించడానికి అనుగుణంగా ఇది రూపుదిద్దుకుందనేది మీరు గుర్తించాల్సినటువంటి అంశం. ఇక మూడో అంశం, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. 3, 4 ఇప్పుడు నేను చెప్పబోయే ముఖ్యమైనటువంటి అంశాలు. మూడో అంశం ఏంటి? ఇన్నేళ్లుగా భారతదేశంలో కొఠారి కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మనకున్నటువంటి విద్యా విధానాన్ని
10 + 2 + 3 10 ఇందాక నేను చెప్పాను 10 + 2 + 3 అని చెప్పుకుంటూ వచ్చాం. కానీ NEP 2020లో చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఇది ముఖ్యమైన అంశం గుర్తుపెట్టుకోండి మీరు. 10 + 2 + 3 స్థానంలో 5 + 3 + 3 + 4 5 + 3 + 3 + 4 ఇది ప్రతిపాదించారు. మళ్ళీ చెప్తున్నాను, 5 + 3 + 3 + 4 అంటే ఇక 10 + 2 + 3 పక్కకి వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయి 5 + 3 + 3 + 4 ఉండే విధంగా విద్యని చేయాలి. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. రెండో ముఖ్యమైన అంశం మీరు అందరూ ఈ క్లాస్ వింటున్న వాళ్ళు గుర్తించాలి. ఇన్నాళ్ళు మనం ఎడ్యుకేషన్ అంటే 6 నుంచి 14 సంవత్సరాలు చెప్పుకుంటా వచ్చాం. రాజ్యాంగం అదే చెప్పింది. అలాగే జాతీయ విద్యా హక్కు చట్టం 2010లో అమల్లోకి వచ్చిన చట్టం అది కూడా అదే చెప్పింది. కానీ మొట్టమొదటిసారిగా NEP 2020 విద్యా హక్కు చట్టం పరిధిని విస్తరించింది. ఎంత పరిధి? 3 నుంచి 18 ఏళ్ల దాకా 3 నుంచి 18 ఏళ్ల దాకా ఉండాలి. అంటే 3వ సంవత్సరంలోనే విద్యా హక్కు పిల్లలకు స్టార్ట్ కావాలి అనేటటువంటిది ముఖ్యమైనటువంటి ఈ రెండు ఈ క్లాస్ వింటున్న వాళ్ళంతా గుర్తుపెట్టుకోవాలి. NEP 2020లో ప్రధానమైనటువంటి అంశం 10 + 2 + 3 స్థానంలో 5 + 3 + 3 + 4 రావటం. ఇప్పుడు మనకు అందుకని చూసారా ఫౌండేషన్ స్కూల్స్ అని ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం, ఇదే కారణం. రెండవది, ఇన్నాళ్ళు 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు చదువు అని చెప్పాం. కానీ మొట్టమొదటిసారిగా NEP 2020 3 నుంచి 18 సంవత్సరాల దాకా పిల్లలందరూ కూడా విద్యా హక్కు చట్టం పరిధి 3 నుంచి 18 సంవత్సరాల దాకా, అంటే 6 అంతకుముందు 6 అన్నాం కదా, ఇప్పుడు 3 నుంచి 6 నుంచి 18 అక్కడ దాకా విస్తరించాలని చాలా స్పష్టంగా ఇది చెప్పింది. మూడో అంశం, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ప్రాథమిక విద్యలో NEP 2020 3 అంశాలు ప్రధానంగా చెప్పింది. మూడింటికి ప్రాధాన్యత ఇచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, NEP 2020 వింటున్నటువంటి వాళ్ళు, NEP 2020 నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యా విధానం. విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. NEP 2020ని కేంద్ర కేబినెట్ 2020 జూలై 30న ఆమోదించింది. మళ్ళీ చెప్తున్నా, 2020 జూలై 30న ఆమోదించింది. NEP 20 చాలా విషయాలు ఉన్నాయి, సాంకేతిక విద్య గురించి, ఉన్నత విద్య గురించి, అటన్నీ మనకు అవసరం. పాఠశాల విద్య గురించి ఏం చెప్పిందని, పాఠశాల విద్యలో 10 + 2 + 3 స్థానంలో 5 + 3 + 3 + 4 రావాలి అని చెప్పి, అలాగే విద్యా హక్కు చట్టం పరిధిని విస్తరించి 6 నుండి 14 ఏళ్లని 3 నుంచి 18 ఏళ్లకు చేసింది. మూడో ముఖ్యమైన అంశం చెప్తున్నాను, ఇది మీరు జాగ్రత్తగా వినాలి. NEP 2020 3 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. 1, పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వటం. పూర్వ ప్రాథమిక విద్య అంటే మీకు తెలుసు, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు. కారణం ఏంటి? అక్కడ నర్సరీ, LKG, UKG ఉంటుంది. మన స్కూళ్ళల్లోనేమో గవర్నమెంట్ స్కూళ్ళల్లో 1వ తరగతి నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకని NEP 2020 చాలా స్పష్టంగా పూర్వ ప్రాథమిక విద్యకి ప్రాధాన్యత ఇవ్వటం, దాని ప్రయారిటీ ఇచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2, లెర్నింగ్ క్రైసిస్ని అధిగమించటం. లెర్నింగ్ క్రైసిస్ అంటే మీకు తెలుసు, సంక్షోభం. అభ్యసన సంక్షోభాన్ని అధిగమించటం NEP 2020 లక్ష్యాల్లో ఒకటి. అభ్యసన సంక్షోభం అంటే ఏంటి? ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం మనం వింటున్నాం, మన ఇండియాలో అసర్ రిపోర్ట్ అని వస్తుంది. అసర్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఏం చెప్తుంది? వాడు 5వ క్లాసులోకి వచ్చినా తెలుగు చదవలేకపోతున్నాడు, గుణింతాలు చేయలేకపోతున్నాడు, భాగాహారాలు చేయలేకపోతున్నాడు. మనం చాలా మంది అంటున్నాం, మన టీచర్లు కూడా వర్రీ అవుతున్నారు కదా, వాళ్ళకి ఇంగ్లీష్ అక్షరాలు రావట్లేదు, లేదా తెలుగు అక్షరాలు రావట్లేదు. దీన్ని మనం లెర్నింగ్ క్రైసిస్ అంటాం. కాబట్టి
ఎన్ఈపి 2020 ఒకటి పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వటం, రెండు లెర్నింగ్ క్రైసిస్ అంటే అభ్యసన సంక్షోభాన్ని అధిగమించటం, మూడు డ్రాప్ అవుట్ రేటును తగ్గించి నిలుపుదలను సాధించటం. డ్రాప్ అవుట్స్ రేటు ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో తగ్గింది చాలా వరకు, చాలా రాష్ట్రాల్లో చాలా ఎక్కువ సంఖ్య. డ్రాప్ అవుట్ అంటే ఏంటి? 1వ క్లాసులో 100 మంది చేరారు అనుకోండి, 10వ క్లాస్కి వచ్చేసరికి ఒక 20 మంది బడి మానేశారు అనుకోండి, అదే కదా డ్రాప్ అవుట్స్. మన ఆంధ్రాలో కూడా చాలా ఎక్కువ ఉండేది, కానీ ఇటీవల బాగా తగ్గింది. సో మళ్ళీ చెప్తున్నా, ఎన్ఈపి 2020 పాఠశాల విద్యకి ఇచ్చిన ప్రాధాన్యతలు: ఒకటి పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత, రెండు లెర్నింగ్ క్రైసిస్ని అధిగమించటం, మూడు డ్రాప్ అవుట్స్ని తగ్గించి నిలుపుదల సాధించటం. ఈ మూడు అంశాలు కూడా ఇది చెప్పడం. కాబట్టి ఎన్ఈపి దగ్గర మళ్ళీ ఒకసారి మీకు రివైండ్ చేస్తున్నాను. ఎన్ఈపి 2020 విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. ఎన్ఈపి 2020 కస్తూరి రంగన్ రిపోర్ట్ ఆధారంగా తయారైంది. 3 ఎన్ఈపి 2020ని కేంద్ర క్యాబినెట్ 2020 జూలై 30న ఆమోదించింది. పాఠశాల విద్యకు సంబంధించి 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి 10+2+3 దాని స్థానంలో 5+3+3+4 అమల్లోకి వచ్చింది. అట్లానే మనకి 10+2+3+ స్థానంలో 5+3+3+4 అమల్లోకి వచ్చింది. విద్యా హక్కు పరిధిని విస్తరించింది, 3 నుంచి 18 ఏళ్లకు మార్చింది. అలాగే ఇంపార్టెంట్ ఐటమ్స్ గా 3 తీసుకుంది. ఒకటి అది పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత, లెర్నింగ్ క్రైసిస్ అధిగమించడం, డ్రాప్ అవుట్ రేట్ని తగ్గించటం. అలా ఇంకా 2-3 విషయాలు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి ఇందులో. అవి ఏ విధంగా అమలు చేయాలన్నప్పుడు 4 దశలు వాస్తవంగా మన రాష్ట్రంలో 5 రకాల స్కూళ్ళు పెట్టాం, 6 రకాల స్కూళ్ళు పెట్టామని చెప్పారు. కానీ ఇందులో ఎన్ఈపి 2020లో 4 రకాల విధానాలు చెప్పింది. ఇది మీరు జాగ్రత్తగా రాసుకోవాలి. ఇది ఒకటి ఫౌండేషనల్ స్టేజ్లో అంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 6 రకాల స్కూళ్ళు పెట్టింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం 5 రకాల స్కూళ్ళు పెట్టాలంటుంది, అది వేరే అంశం. ఇక్కడ ఎన్ఈపి ఏం చెప్పిందో మీకు చెప్తున్నాను. ఫౌండేషనల్ స్టేజ్, ఈ స్టేజ్లో 3 సంవత్సరాల పూర్వ ప్రాథమిక విద్య మరియు 1-2 గ్రేడ్లు ఉండాలి. ఇది ఫౌండేషనల్ స్టేజ్. రెండోది సంసిద్ధత స్టేజ్, అక్కడ 3, 4, 5 గ్రేడ్లు ఉండాలి. మూడోది మాధ్యమిక స్టేజ్, 6, 7, 8 గ్రేడ్లు ఉండాలి. నాలుగోది హైయర్ స్టేజ్ అంటే హై స్కూల్ లాగా అనమాట, 9, 10, 11, 12 గ్రేడ్లు ఉండాలి. ఇది ఎన్ఈపి చెప్పి, మన స్టేట్లో వేరుగా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఫౌండేషనల్ స్టేజ్ 3 సంవత్సరాల పూర్వ ప్రాథమిక విద్య మరియు 1-2 గ్రేడ్లు అక్కడ ఉండాలి. సంసిద్ధత స్టేజ్ 3, 4, 5 గ్రేడ్లు ఉండాలి. మాధ్యమిక స్టేజ్ 6, 7, 8 గ్రేడ్లు ఉండాలి. హైయర్ స్టేజ్ అంటే హై స్కూల్ స్టేజ్ 9, 10, 11, 12 ఉండాలని చెప్పేసి ఇది చెప్పటం అనేది జరిగింది. అలాగే ఈ ఎన్ఈపి 2020 టీచర్ పీపుల్ రేషియో 1:30 సూచించింది, 1:30 ఉండాలని చెప్పింది. ఎక్కడైనా దూర ప్రాంతాలు, ఇబ్బందికరమైన ప్రాంతాలు ఉన్నప్పుడు అవసరమైతే 1:25 ఉండాలని కూడా ఇది చెప్పడం అనేది జరిగింది. కాబట్టి నేను కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే ఎన్ఈపికి సంబంధించి మీకు చెప్పడం జరిగింది. ఇక చివరి అంశం మీ దృష్టికి చివరి అంశాన్ని తీసుకొస్తాను. అది మీకు జాతీయ విద్యా హక్కు చట్టం 2010కి సంబంధించి ఒక 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకురాదాల్చుకున్నాను. అంటే జాతీయ విద్యా హక్కు చట్టం చేయటానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏమిటి అనేటటువంటి ఒక 4-5 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. మీ అందరికీ తెలుసు, విద్య సమానత్వాన్ని కల్పిస్తుంది. మన భారత సమాజంలో మీకు తెలుసు, సమానత్వం
ప్రాచీన కాలం నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చేదాకా మనుషులు సమానంగా చూడబడలేదు. కొంతమంది మనుషులు ఒక రకం, కొంతమంది మనుషులు ఒక రకం, కులాల ఆధారంగా, మతాల ఆధారంగా, అట్లీస్ట్ ఆన్ పేపర్ కూడా సమానంగా చూడబడలేదు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో మనుషులందరూ సమానులే అని చెప్పింది భారత రాజ్యాంగం మాత్రమే. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అని ఉంటుంది, అది కూడా అడగొచ్చు మిమ్మల్ని. ఆర్టికల్ 14 చట్టం ముందు పౌరులందరూ సమానులే అని చెప్పింది. 14 అంటే ఏంటి? ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు పౌరులందరూ సమానులే అని చెప్పి. ఆర్టికల్ 15 పౌరుల మధ్య కుల, మత, వర్గ, లింగ వివక్షత చూపకూడదు అని చెప్పింది. ఎందుకంటే భారతదేశం మీకు తెలుసు, ఇది నిచ్చెన మెట్లు ఉన్న సమాజం, కుల వ్యవస్థ ఉన్నటువంటి సమాజం. పెద్ద కులాలు, మధ్య కులాలు, దిగువ కులాలు, అణచివేతకు గురైన కులాలు, దళితులు, గిరిజనులు, ఇన్ని రకాల మనుషులు ఉన్నటువంటి సమాజం. అందుకని ఈ సమాజంలో చదువుకునేటటువంటి అవకాశం మనుషులందరికీ ఉండాలి అని చెప్పేసి రాజ్యాంగ నిర్మాతలు భావించారు. దానికి అనుగుణంగా వాళ్ళు రాజ్యాంగంలో కొన్ని విషయాలు ప్రవేశపెట్టారు. విద్యను ఎక్కడ ప్రవేశపెట్టాలి? రాజ్యాంగంలో ఒక పెద్ద డిబేట్ జరిగింది. ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, నేను జాతీయ విద్యా హక్కు చట్టం చేయటానికి దారితీసిన పరిస్థితులు మీకు చెప్తున్నాను. విద్యను ఎక్కడ పెట్టాలని వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఏం చేశారంటే రాజ్యాంగ నిర్మాతలు, విద్యని ఆదేశిక సూత్రాల్లో పెడదాం అని నిర్ణయించారు. ఈ క్లాస్ వింటున్నటువంటి అభ్యర్థులందరికీ తెలుసు, మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు 3వ భాగంలో ఉంటాయి, ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో ఉంటాయి. ప్రాథమిక హక్కులు 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 దాకా రాశారు. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగం 4వ భాగంలో 35 నుంచి 36 నుంచి 51 దాకా రాశారు. తేడా ఏంటి? ప్రాథమిక హక్కులకి న్యాయస్థానాల సంరక్షణ ఉంటుంది. అవసరమైతే హక్కుల్ని న్యాయస్థానాలకు వెళ్ళి మనం కాపాడుకోవాలి. ఆదేశిక సూత్రాలు అంటే ఏంటి? రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది, మీరు ఈ సూత్రాలు అమలు చేయండి అని. ఇప్పుడు మీకు ఇది ఎందుకు చెప్పానంటే, నేను విద్య మీద అంత చర్చ జరిగాక రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే విద్యని ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. మీకు అది సిలబస్లో ఉంది, కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఏంటి విద్య గురించి అని చెప్పేసి. ఆదేశ సూత్రాలు ఎక్కడ చేర్చారు? ఆర్టికల్ 45 45వ నిబంధనలో ఏమి రాశారు? 14 సంవత్సరాలు నిండిన బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్య 10 ఏళ్లలోగా సాధించాలి అని చెప్పి. ఫ్రీ ఎడ్యుకేషన్, కంపల్సరీ ఎడ్యుకేషన్ 10 ఏళ్లలో సాధించాలని చెప్పి ఆ రోజుల్లో రాజ్యాంగ నిర్మాతలు చెప్పారు. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ద చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years విత్ ఇన్ 10 years అని చెప్పారు. అంటే 1960 నాటికి భారతదేశంలో బడీడు పిల్లలందరూ బడిలో ఉండాలి. మన లెక్క ప్రకారం అది జరగాల్సి. కాబట్టి రాజ్యాంగం నిర్మాతలు మొట్టమొదటి చేసిన ఆర్టికల్, రేపు అడగొచ్చు మిమ్మల్ని, ఇది 45 అంటే 45వ నిబంధన. అది అమల్లో జరిగింది. 60 గడిపోయి, 50 గడిచిపోయినాయి, 60 గడిచిపోయినాయి, 70 గడిచిపోయినాయి, 80 గడిచిపోయినాయి, 90 గడిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విద్యా పథకాలను అమలు చేసింది. వాస్తవంగా 60 నాటికి పిల్లలందరూ బడిలో ఉండాలి కదా, లేరు. అందుకని కేంద్రం అనేక స్కీమ్స్ తీసుకొచ్చింది. డపెప్ అని, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని, లేకపోతే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అని, మీరందరూ మీ సిలబస్లో ఉన్నాయి, అవన్నీ మీరు వినుంటారు. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అని, ఇలాంటి స్కీమ్స్ని చాలా వాటిని తీసుకొచ్చింది. ఎన్ని స్కీమ్స్ని తెచ్చినా ఇండియాలో యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సాధించలేకపోయింది. బడికి వెళ్ళని పిల్లలు కొన్ని కోట్ల మంది బడి బయట ఉండటం, బడికి వెళ్లకుండా ఉండిపోవటం అనేది కనపడుతూ వచ్చింది. వాస్తవంగా ఫండమెంటల్ రైట్స్లో మీకు తెలుసు, ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 23, 24 అని ఉంటాయి. 24 ఉంటుంది. 24 ఏం చెప్పింది? 24 కూడా ఇంపార్టెంట్ ఈ క్లాస్ వినేటటువంటి వాళ్ళు. ఫండమెంటల్ రైట్స్లో 24 ఏం చెప్పింది? బాల కార్మిక విధానం నిషేధం అని చెప్పింది. బాల కార్మికుల చేత పని చేయించకూడదు. బాల కార్మికులు అంటే ఎవరు?
14 సంవత్సరాల లోపు ఉండేవాళ్ళు అందరూ బాల కార్మికులే. వాళ్ళతో పని చేయించకూడదని కూడా అది చెప్పింది. అంటే బాల కార్మిక విధానం నిషేధం అని చెప్పింది. కానీ 1990 దాకా చూసినా మనకి ఏం కనపడుతుంది? పిల్లల సంఖ్య, చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది, పిల్లలు బడికి వెళ్ళటం పెరిగింది. కానీ ఎప్పుడు చూసినా దేశంలో 2 కోట్ల మందో 3 కోట్ల మందో హోటళ్లలోనో, రెస్టారెంటుల్లో, లేకపోతే స్కూటర్లకు పంచర్లు వేసే షాపుల్లోనో, లేకపోతే రాళ్లు కొట్టడంలోనో బాల కార్మికులు పెద్ద సంఖ్యలో కనపడటం మన కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యం. ఈ రోజుకి ఉన్నారు, ఈరోజు తగ్గారు కాకపోతే. కాబట్టి యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే సార్వత్రిక ప్రాథమిక విద్య అనే గోల్ని 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 90 దాకా సాధించలేకపోయారు. ఇక్కడ కొంతమంది మేధావులు ఆలోచించారు, కొన్ని సుప్రీంకోర్టు తీర్పులు వచ్చినాయి. ఈ రెండింటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోతున్న 2 కేసులు మీరు గుర్తుపెట్టుకోవాలి. 1993లో ఇందాక ఆర్టికల్ 45 చెప్పాను, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2 కేసులు చెప్పబోతున్నాం మీకు. 1993లో ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసు సుప్రీంకోర్టుకు ముందుకు వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, 1993లో ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసు సుప్రీంకోర్టుకు ముందుకు వచ్చింది. ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఆ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా జీవించే హక్కు ఎంత ముఖ్యం, విద్య అంత ముఖ్యం. మనిషి జీవిస్తే కదా ఏదైనా చేసేది. జీవించే హక్కు ఎంత ముఖ్యం, విద్య అంత ముఖ్యం. కాబట్టి విద్యని ప్రాథమిక హక్కుల్లో చేర్చండి అని. మళ్ళీ చెప్తున్నాను, ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1993 ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక విద్యని ప్రాథమిక హక్కుగా మార్చమంటుంది. ఇంతకుముందు ఆదేశ సూత్రాల్లో ఉందని చెప్పే కదా ఆర్టికల్ 45లో. ఇప్పుడు ఇటు మార్చమంటుంది ప్రాథమిక హక్కుల్లోకి. ఇది ఒక కేసు, మీరు ఇంపార్టెంట్ కేసు, 100 ఎగ్జామ్స్లో అడిగాడు ఈ ప్రశ్న. ఇంకో కేసు చెప్తున్నాను, మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 1992. 1992లో మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అనే కేసు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ప్రాథమిక విద్యని ప్రాథమిక హక్కుగా మార్చాలి అని. కాబట్టి ఇప్పుడు మీకు 2 కేసులు చెప్పాను నేను. ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1993, మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 1992. ఈ 2 కేసులు కూడా ప్రధానమైన సారాంశం ఏంటంటే, ప్రాథమిక విద్య ఇన్నాళ్ళు ఆదేశిక సూత్రాల్లో ఉంది, అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోయాం, దాన్ని ప్రాథమిక హక్కుగా మార్చండి. ఈ 2 కేసుల్లో తీర్పుల తర్వాత దేశంలో అనేక మంది సోషల్ యాక్టివిస్టుల యొక్క దీని తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు. ఈ తీర్పులు వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ప్రాథమిక విద్యని ప్రాథమిక హక్కుగా మార్చింది. ఎప్పుడు? 2002లో 86వ రాజ్యాంగ సవరణ చేసింది ప్రభుత్వం. మరి ఈరు గుర్తుపెట్టుకోవాలా, రాజ్యాంగ సవరణ నెంబర్ గుర్తుపెట్టుకోవాలా. 2002లో 86వ రాజ్యాంగ సవరణ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సవరణ సారాంశం ఏంటంటే, ప్రాథమిక విద్యని ప్రాథమిక హక్కుగా మార్చి 21A బ్రాకెట్లో 21A నిబంధనగా చేర్చడం. ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ రాజ్యాంగ సవరణ ఇది. ఇన్నాళ్ళు ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల విద్య లేక ప్రాథమిక విద్య ఇప్పుడు ప్రాథమిక హక్కుల్లోకి వచ్చేసింది ఈ సుప్రీంకోర్టు తీర్పుల తర్వాత. 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 21A అనే ఆర్టికల్ చేర్చబడింది.
21A క్యాపిటల్ లెటర్. ఏమిటి ఆర్టికల్ యొక్క ఉద్దేశం? ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మారింది. ఇది ఒక ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ అనేది అనేక మంది దాన్ని మెచ్చుకున్నారు. ఎందుకని ప్రాథమిక విద్య ఇన్నాళ్ళు ఆదేశిక సూత్రాల్లో ఉంది కాబట్టి అది పూర్తిగా అమలు జరగటంలా. ఇక్కడికి వస్తే బాగా అమలు జరుగుద్ది, పిల్లలు 100% యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సాధించవచ్చు అని. అక్కడ ఇంపార్టెంట్ మీరు చూసారా? ఆర్టికల్ 21 ఇంపార్టెంట్ ఆర్టికల్, తెలుసు కదా మీకు ఫండమెంటల్ రైట్స్ లో 21 అంటే ఏంటి? రైట్ టు లైఫ్, జీవించే హక్కు, మనిషి జీవించే హక్కు. 21 మనిషి జీవిస్తేనే కదా ఏదైనా మనం సాధించేది, చచ్చిపోతే ఇంకేముంటుంది? జీవించి ఉండాలనేది 21 చెప్తుంది. 2009 జూలై 20న పార్లమెంటు జాతీయ విద్యా హక్కు చట్టం ఆమోదించింది. ఈ 3 డేట్లు మీరు జాగ్రత్త వేసుకోవాలి. ప్రాథమిక విద్యని ప్రాథమిక హక్కుగా 86వ రాజ్యాంగ సవరణ చేసింది. దాన్ని అమలు చేయడానికి భారత పార్లమెంటు 2009 జూలై 20న ఒక చట్టం చేసింది, ఒక బిల్లు పాస్ చేసింది. 2009 జూలై 26న రాష్ట్రపతి దాన్ని ఆమోదించాడు. 2010 ఏప్రిల్ 1న జాతీయ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. 3 డేట్లు చెప్పాను మీకు. 2009 జూలై 20న పార్లమెంటు జాతీయ విద్యా హక్కు చట్టం బిల్లును ఆమోదించింది. 2010 జూలై 26న రాష్ట్రపతి దానికి ఆమోద ముద్ర వేసాడు, అంటే చట్టం అయిపోయింది. ఆ చట్టం 2010 ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. మన రాష్ట్రంలో కూడా అమల్లోకి వచ్చింది అనేది మీరందరూ గుర్తించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఈ జాతీయ విద్యా హక్కు చట్టంలో ఒక 2-3 అంశాలు మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ పరీక్షలో చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా 2-3 విషయాలు మీరు తెలుసుకో. ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను మీకు. జాతీయ విద్యా హక్కు చట్టం, ఈ చట్టం ఏం చెప్పిందంటే, ఈ ఆర్టికల్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. జాతీయ విద్యా హక్కు చట్టంలో ఒక సెక్షన్ 12(1)(c), ఇది వేసుకోండి, మీరు రాసుకుంటున్న వాళ్ళు వేసుకోండి. 12 బ్రాకెట్లో 1 మళ్ళీ సి, ఇది ఇంపార్టెంట్ సెక్షన్. ఇది ఆ చట్టంలో మళ్ళీ చెప్తున్నాను మీకు, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 45 ప్రకారం అందరినీ చదువుకోమని 6 నుండి 14 సంవత్సరాలు కాబట్టి తీసుకెళ్ళి అది ఆదేశిక సూత్రాల్లో పెట్టి, రాజ్యాంగం వచ్చిన 40 ఏళ్లకు కూడా యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సాధించలేకపోయాం. యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? 100% పిల్లలు బడిలోనే ఉండాలి. బడి బయట కొన్ని కోట్ల మంది ఉండటానికి వీల్లేదు. పిల్లోడు చదువుకోవాలి కదా, పుట్టిన పిల్లోడల్లా. సాధించలేకపోయాం. అనేక స్కీమ్స్ అమలు చేసాం, డపెప్ అమలు చేసాం, ఎపెప్ అమలు చేసాం, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అమలు చేసాం, కొఠారీ కమిషన్ అనేక రికమెండేషన్. ఏం చేసినా పిల్లలు బయట ఉంటానే ఉన్నారు. ఆర్టికల్ 23 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, 24 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బాల కార్మిక వ్యవస్థ ఉండకూడదని చెప్పి 90వ దశకంలో దీని మీద పెద్ద ఉద్యమం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు 2 కేసులు, ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1993, మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 1992. ఈ 2 కేసుల్లో కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా ప్రాథమిక విద్యని ప్రాథమిక హక్కుగా మార్చడం. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఆ మార్చడానికి 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 21A అనే ఆర్టికల్ని నూతనంగా రాజ్యాంగంలో చేర్చింది. 21A అంటే ప్రాథమిక విద్యని ప్రాథమిక హక్కుగా మార్చడం. మరి దీన్ని అమలు చేయాలిగా. అమలు చేయటానికి జాతీయ విద్యా హక్కు చట్టం బిల్లుని భారత పార్లమెంటు 2009 జూలై 20న ఆమోదించింది. జూలై 26న రాష్ట్రపతి దానికి ఆమోద ముద్ర వేస్తే అది చట్టం అయింది. ఈ చట్టం 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. ఎందుకంటే మీకు జాతీయ విద్యా హక్కు చట్టం కూడా సిలబస్లో ఉంది. అయితే ఆ చట్టంలో ఒక అంశాన్ని చెప్తాను. 12(1)(c)
ఈ సెక్షన్ ఇంపార్టెంట్. ఇంతకు ముందు కూడా కొన్ని ఎగ్జామ్స్లు అడిగాడు. ఇదేం చెప్పిందంటే ఈ సెక్షన్ పేద విద్యార్థులకి, నిరుపేదలైనటువంటి విద్యార్థులకి ప్రైవేటు పాఠశాలల్లో కూడా 25% సీట్లు కేటాయించాలి. గవర్నమెంట్ పాఠశాలలో ఎలా చదువుకుంటారు పేద విద్యార్థులు, కానీ ప్రైవేటు పాఠశాలల్లో కూడా 25% సీట్లని పేద విద్యార్థులకి కేటాయించాలి. ఆ డబ్బుని గవర్నమెంట్ ఆ స్కూళ్ళకి రియంబర్స్ చేయాలి. ఇది 12(1)C సెక్షన్ లో చెప్పబడింది. ఇందులో ఒక ముఖ్యమైన ఆర్టికల్ అన్నమాట. జాతీయ విద్యా రేపు అడగడానికి అవకాశం ఉన్నా, ఎందుకంటే అది ఇన్నేళ్లు గడిచాయి. జాతీయ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి 15 ఏళ్ళు వాళ్ళకి, 2010లో కదా, 2025. ఇప్పటికే అది అమలు జరగటంలో మన స్టేట్ లో కూడా చౌచౌగా అమలు జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా హైకోర్టుకి వెళ్తే అమలు చేస్తున్నారు, లేకపోతే లేదు. ఆ విధంగా అమలు చేయటం అనేది జరుగుతుంది. ఇంకా ఇతర అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇది ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మీ దృష్టికి తెస్తున్నాను. ఇవి నేను చెప్పినవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు. సో మరోసారి మీ అందరికీ జనరల్ స్టడీస్ పేపర్ 1 అది మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది రాసి క్వాలిఫై అయితేనే మీరు మెయిన్స్కి వచ్చారు, ఆల్రెడీ చదివారు. అది మరోసారి రిఫ్రెష్ చేసుకోవటం మీరు ఆ విధంగా చేసుకోండి. అలా పేపర్ 2లో మీరు సైకాలజీ మనోవిజ్ఞాన శాస్త్రం, మీరు టీచర్లుగా ఉండి రాస్తున్న వాళ్ళు ఆల్రెడీ బీఈడీలో చదివారు. వాటిలో కొన్ని అప్లైడ్ క్వశ్చన్స్ ఉండొచ్చు. ముఖ్యంగా లెర్నింగ్, అభ్యసనం అనేటటువంటి చాప్టర్లో కానీ, అలాగే వైయక్తిక భేదాలు అని ఉంటాయి. వైయక్తిక భేదాలు అక్కడ ఫ్రాయిడ్కి సంబంధించి రక్షక తంత్రాల మీద ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. అలాగే పార్ట్ సిలో ట్రెండ్స్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అవే మళ్ళీ కొన్ని మీకు పేపర్ 3లో కూడా రిపీట్ అవుతుంది. కాబట్టి పేపర్ 3 కానీ అలాగే పేపర్ 2లో ఉన్నటువంటి చివరి పార్ట్ కానీ వీటిల్లో కొన్ని ఓవర్ ల్యాపింగ్ ఉన్నాయి అన్నమాట. అంటే అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. వీటిల్లో అసలు కొన్ని ప్రశ్నలుగా ఇవ్వడానికి అవకాశం లేని చాప్టర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ మోరల్ ఎడ్యుకేషన్ అని ఇచ్చింది. ఏమిటి అడుగుతాడు ప్రశ్న? నైతిక విలువలు పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్లో నియమించబడిన వ్యక్తి ఎవరు? చాగంటి కోటేశ్వరరావు. కానీ వాటికి రాజ్యాంగ నిబంధనలు ఏముంటాయి? వాటికి జనరల్ క్వశ్చన్లు అక్కడ కొన్ని అడగటానికి అవకాశం. కాబట్టి మీరు వర్రీ కాకుండా, ఎందుకంటే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అనేది ఒక ముఖ్యమైన పోస్టు, విద్యాశాఖలో ముఖ్యమైన పోస్టు. ఎప్పుడో 17 ఏళ్ల క్రితం రిక్రూట్మెంట్ జరిగింది. పోస్టులు తక్కువ ఉన్నమాట వాస్తవం. అయితే పోటీ పట్టడం అనేది మానవ సహజం. మనం పోటీ పడి సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లే 2-3 ఏళ్లలో డిఈఓలు అయిపోతారు. డిప్యూటీ జిల్లా విద్యాశాఖ అధికారులు అంటాం కదా, వాళ్లే ఆర్జేడీలు అయిపోతారు. వాళ్లే స్కూల్ ఎడ్యుకేషన్ పై అధికారులు అయిపోతారు. ఇప్పుడు మనకి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఇప్పుడు పార్వతి గారు అని ఉన్నారు, పి పార్వతి గారు. ఆవిడ ఒకప్పుడు నా దగ్గర గ్రూప్ 1 కోచింగ్ తీసుకుంది. ఆవిడ ప్రకాశం జిల్లా పొదిల దగ్గర ఆవిడ స్వగ్రామం. గ్రూప్ 1 కోచింగ్ తీసుకుంది ఆవిడ. ఆ కోచింగ్ అనుభవంతో ఆవిడ డివైఓ పోస్ట్కి సెలెక్ట్ అయ్యి ఆవిడ డిఈఓగా గుంటూరు జిల్లాలో, వెస్ట్ గోదావరిలో, ఈస్ట్ గోదావరిలో పనిచేసింది. తర్వాత ఆర్జేడీగా, గుంటూరు ఆర్జేడీగా చేసింది. అలాగే మన ప్రకాశం తూర్పుగోదావరి ఆర్జేడీగా చేసింది. ఆ తర్వాత పాఠశాల విద్యాశాఖలో జేడీ అయింది. ఇప్పుడు డైరెక్టర్ స్థాయికి వచ్చింది. అంటే డివైఓ పోస్ట్కి ఉన్న ప్రాధాన్యత చెప్పడానికి మీకు చెప్తున్నాను, టెన్షన్ పెట్టడానికి కాదు. అందుకని మా ఇక్కడ ఈ క్లాస్ వింటున్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా డోంట్ ఫీల్ ఎనీ టెన్షన్. ముఖ్యంగా టీచర్లుగా ఉన్నవాళ్ళు ఆల్రెడీ మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, దీనికి టెన్షన్ ఫీల్ అవ్వడం ఎందుకు? హ్యాపీగా సంతోషంగా రాయండి. ఈ కొన్ని అంశాలు, లేటెస్ట్ అంశాలు మీకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ క్లాసుని నిర్వహించడం జరిగింది. ఈ క్లాసు మరి విన్న వాళ్ళందరూ మరి ఎలా ఫీల్ అయ్యారు తెలీదు. క్లాసు విన్న వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియచేస్తూ, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, నిరుద్యోగులుగా ఉండి రాస్తున్న వాళ్ళందరూ కూడా ఇది కాకపోతే ఇంకోటి మీరు రాస్తూ ఉండండి. ఈ గ్రూప్ 2 రిజల్ట్ వచ్చాక మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ మళ్ళీ రాబోతా ఉంది. వాటి అన్నిటికి కూడా ప్రిపేర్ కండి. నేను మీకు కావాల్సిన
మెటీరియల్ కానీ క్లాసులు కూడా అలాగే అవగాహన సదస్సులు కూడా మనం నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నాం. పూర్తిగా నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళందరికీ నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే చాలా మంది టీచర్లు కూడా ఈ పరీక్ష రాస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.